మీరు గమనిస్తే మత్తయి సువార్త 25 మొదటి అధ్యాయం నుండి 10 వచనాల వరకు మీరు చూస్తే పరలోక రాజ్యమట 10 మంది కన్యకలను పోలినట్టు ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 మంది కన్యకలలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. ఈ వాక్యం ఎంతమందికి తెలుసమ్మా? తెలుసు కదా అందరికీ. అయితే నేను ఈరోజు మీకు రాకడ ప్రసంగం చేయబోతున్నాను. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మొదటి దినము మరి జానన్న గారు ఆశీర్వాదం గురించి మీకు చెప్పారు. దేవుడు మంచి సహాయకుడు అని చెప్పాడు. మరి రెండవ దినంలో మొదటి వర్తమానముగా మరి రత్నాకర్ సార్ గారు మరి పాపము గురించి చెప్పారు. మరి మూడవదిగా నేను మీకు పరలోకం గురించి చెప్పబోతున్నాను. హల్లెలూయా. ఈ పరలోకము 10 మంది కన్యకలను పోలి ఉంది. దివిటీలతో వారు సిద్ధంగా ఉన్నారు, నూనెను సిద్ధం చేసుకుని వస్తున్నారు. అయితే 5 మంది బుద్ధి లేని కన్యకల ధర్మాన్ని పాటిస్తున్నారు, సిద్ధులతో వస్తున్నారు. కొద్ది కాలము ప్రయాణించిన తర్వాత వారిలో నూనె లేకుండా పోయింది. నూనె లేకుండా పోయినటువంటి ఆ యొక్క కన్యకల పరిస్థితి ఏమైంది చివరికంటే దేవుని యొక్క సన్నిధానాన్ని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకొని తలుపు కొడతా ఉన్నారు. కొట్టారా లేదా? అయ్యా 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 తలుపు తెరవండి అంటే దేవుడు అంటున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. కన్యకలే సిద్ధపాటు ఉంది, నూనె అక్కడ సిద్ధులు ఉన్నాయి, కానీ సరిపడినంత నూనె వారి జీవితాలలో లేదు. అలాంటి బుద్ధి లేని కన్యకలు 5 మంది బైబిల్లో ఉన్నారు. ఆ 5 మంది గురించి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఆ యొక్క కన్యకగా మనం గమనిస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ఇంతవరకు అన్న చెప్పాడు, ఆదాముకు ఇచ్చినటువంటి భార్యగా ఉన్నటువంటి హవ్వ. ఏం పేరు? ఆమె పేరు హవ్వ, ఈవ్. ఈమె మంచి అందగత్య. దేవుని యొక్క చిత్తములో దేవుడు ఆమెను సృజించుకుంటే ఈమె ఏం చేసిందంటే, దేవుడు చెప్పాడు, అమ్మా అయ్యా మీరు ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినండి, కానీ ఒక చెట్టు ఫలాలు మాత్రమే మీరు తినొద్దు అన్నారు. ఇంతవరకు అన్న చెప్పాడు తినొద్దు అంటే, ఆమె ఒకరోజు ప్రయాణం చేస్తూ పోతుంటే ఒకరోజు సైతాన్ గాడు అన్నాడంట, హాయ్ అన్నాడంట ఆమెతో. అంటే ఎందుకంటే నన్ను హాయ్ చెప్తున్నావు నాకు అని అవ్వ అనిందంట. లేదు నిన్నే పిలుస్తున్నా, నువ్వు పలుకుతావా లేదని పలకరిస్తున్నాను, రోజు పలకరిస్తావునంట ఆమె వెళ్తా ఉంటే. ఆమెకు ఒక రోజు ఉండి అవ్వ ఆ దారిన పోతుంటే వాడు ఆ రోజు పలకరియలేదంట. పలకరియకపోతే అవ్వ ఏమి వీడు నన్ను పలకరియలే సైతాన్ గాడు ఈరోజు నన్నని ఆ తీక్షణంగా ఆ చెట్టుకెళ్ళి చూస్తుంటే వాడు పాము మాదిరి వచ్చి ఆ అవ్వను శోధించాడా లేదా? శోధించి ఈ పండు తిన్నావు అన్నాడు. తింటే మా దేవుడు కొడతాడయా, మా దేవుడు తినొద్దన్నాడు అని అవ్వ రిప్లై ఇస్తుంటే వాడు అన్నాడు, వెంటనే సప్లై ఏం చేస్తున్నాడు అంటే, మీరు సావరు అంటే ఆమె నిజమేనేమో అని మోసపోయింది. నిజంగా ఈరోజు వాక్యం పెట్టిన నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, దేవుని వాక్యమును తృణీకరించడమే పాపం. దేవుడు చెప్పాడు చచ్చిపోతావని, వినిందా? దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా, అమ్మా ఈరోజు వాక్యం విన్నారు మీరు, వినని వారందరూ, దేవుని వాక్యాన్ని తృణీకరించే వారందరికీ కూడా పాపపు భూమిలో పడిపోయే ప్రమాదము ఉంది. ఈమెకు పాపం అంటే ఏంటో తెలియదు అవ్వకు ముందు. ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్లు, యూట్యూబ్, నెట్టు అవన్నీ ఏం లేవు. పాపం ఆమెకు ఒకటే, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, ఆ ఏదైనా తోటలో చక్కగా బ్రతుకుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆ సాతాను చేత మోసపోయారో, ఆ పండు తిన్నారో, వారి జీవితంలో ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చింది. నిజంగా పాపము ఎవరు చేస్తారో వారు బుద్ధి లేని వారు. పాపము ఎవరైతే చేస్తారో, పాపానికి ఎవరైతే తమ జీవితంలో ప్రయాణిస్తారో వారు బుద్ధి లేనివారు. ఈనాడు చూడండి, సెల్ ఫోన్లని, యూట్యూబ్లని,
వాడు నిద్రనే పోడు రాత్రల్లా. నిద్రపోయే వాళ్ళు చాలా తక్కువ. చెప్పండి, నిద్ర ఊరికేనే రాదు, సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తే నిద్ర వస్తుంది. చెప్పండి, నిద్ర ఊరికే రాదు, ఏం చేయాలమ్మా, నెట్ ఆఫ్ చేయాలా. చాలా మంది సెల్ ప్రపంచంలో ఒకడు ఈరోజు నేను వస్తా ఉంటే చెవుకాండ పెట్టుకొని బండి నడుపుతా ఉన్నాడు. వాడు ఎదురుగా వచ్చిన నాకు, నేను ఏడో ఈడు కొడతాడోనని నేనే పక్కకు పోయినా. వాడంటాడు, నా చూసుకొని పోవచ్చు కదంటే, నువ్వు చూసుకొని పోవచ్చు కదా అంటాడు నన్ను. ఎట్లుంది లోకం, నువ్వు ఇది చేయొద్దురా అంటే అదే చేస్తారు వీళ్ళు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అవ్వ సాతాను చేతిలో మోసపోయి బుద్ధి లేనిదిగా మిగిలిపోయింది. ఈరోజు నువ్వు కూడా ఆ కోవలోనే ఉన్నావేమో. సెల్ ఫోన్ అని, యూట్యూబ్లని, నెట్ అని కాలయాపన చేస్తూ బైబిల్ చదివే వాళ్ళు ఇప్పుడు ఏందో విచిత్రంగా సెల్ ఫోన్లో చూసుకుంటారు బైబిల్. ఏమా బైబిల్ లేవా మన కాడ? ఏమయ్యా బైబిల్ లేవా? ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చినారంటే మందిరానికి వస్తూ బైబిల్ తీసుకున్నారు. అలాగా నీ ఫూలిష్నెస్, ఈ ఆజ్ఞాతిక్రమమే, తెలివి తక్కువ తనమే ఒక పాపం. అవ్వ అలా మోసపోయింది. ఎంత అందగత్తె అంటే అవ్వ నిజంగా చాలా అందగత్తె అంటే. బైబిల్ రాయబడింది, ఆమె యొక్క రోమములు, ఆమె వెంట్రుకలు ఎంత అందంగా ఉండేవి. కనులు నీలం వర్ణంతో చాలా అందంగా ఉండేదాన్ని. అలాంటి అందమైన అవ్వ జీవితంలో సాతానుడు ప్రవేశించగానే ఏమైందమ్మా, ఆ పాపము ఆమెకు శాపాన్ని తీసుకొచ్చింది. నీ బుద్ధిహీనత నీకు పాపాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మీరు గమనిస్తే లోతు భార్య. చెప్పండి అమ్మా, రెండవదిగా ఎవరు చెప్పాలా మీరు? లోతు భార్య. దేవుడు చెప్పాడు, ఇదిగో కొద్ది దినాలలో నేను ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయబోతున్నాను. ఇదిగో లోతు, నీవు నీ భార్యను నీ పిల్లలను తీసుకొని నువ్వు బయలుదేరని చెప్పాడు. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్న వారు ఒకసారి చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో ఒక శ్రేష్టమైన సంగతి చదవాల. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. చాలా సిస్టర్, చాలమ్మా, లోతు భార్యను యు రిమెంబర్, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా ఈ రాత్రి. లోతు భార్యకు దేవుడు చెప్పాడు, ఇదిగో దేవుని దూతలు దిగి వచ్చారు, ఇద్దరు లోతును పట్టుకున్నారు, ఇద్దరు పిల్లలను పట్టుకున్నారు, భార్యను కూడా, లోతు భార్యను కూడా తీసుకుని వెళ్తున్నారు. అయితే ఆ దేవదూతలు చెప్తున్నారు, అమ్మా నువ్వు వెనక్కి తిరిగి చూడద్దు. ఈరోజు క్రైస్తవులుగా వెనక్కి తిరిగి చూసేవారు చాలా మంది భూమి మీద ఉన్నారు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరుగువాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. నువ్వు ఎలాగో దేవుని నమ్ముకున్నావు, యేసయ్యను నమ్ముకున్నావు, మళ్ళా తిరిగి లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అయ్యా నువ్వు లోకం వైపు చూస్తున్నావేమో, దేవుడు చెప్పాడమ్మా వెనక్కి తిరుగు చూడొద్దంటే, ఈమె అత్యాశక్తితో వెనక్కిలో ఏం జరుగుతుందో అప్పటికే దేవుడు ఇదిగో అగ్ని గంధముల చేత ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ఆయన గంధకాలు కురిపిస్తుంటే ఈమె ఏం జరుగుతుందోనని వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? ఉన్నట్టుండి ఉప్పు రాయిగా మారిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే క్రైస్తవులారా జాగ్రత్త. చాలా మంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి. ఆ రిజర్వేషన్లో బడిలో పేరు రాపిరంటే ఏదో ఎల్లయ్య, పుల్లయ్య, నల్లన్న అని రాపిస్తారు. జీసస్ యేసయ్యను నమ్ముకున్న తర్వాత నీవు నీ పేరును దేవునికి సాదృశ్యంగా రాపించుకుంటున్నారా? బోడి రిజర్వేషన్ కోసము నీ పేరు నల్లన్న, పుల్లన్న అని రాపించుకుంటాడు. మా యేసన్న మాత్రం యేసన్నని రాపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ రిజర్వేషన్ల కోసం నువ్వు వెనక్కి చూడమాకు. చాలా మంది క్రైస్తవులు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. క్రైస్తవులు అలాగా వెనక్కి తిరిగి చూడడం వలన
చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఏమైందమ్మా లోతు భార్య? ఉప్పు స్తంభమై. ఈమె బుద్ధి కలిగినదా బుద్ధి లేనిదా? మీరు చెప్పాలా, చెప్పండి అమ్మా. బుద్ధి లేనిది. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నీవు కూడా వెనుక తట్టు చూడమాకు. యేసయ్య నమ్ముకొని నీవు చనిపోయేంత వరకు యేసయ్యను నమ్ముకొని ఉండు. ఆయన నిన్ను నిత్యత్వానికి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, లోతు భార్యను నీవు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోండి అని 40 సార్లు ఉంది బైబిల్లో. యు రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోమన్నాడంటే చాలా ప్రమాదం ఉందనే కదా మన అర్థం, ఉందనే కదా. ఈనాడు జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి పాప భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే ఎవడు చెవియడు. ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు, ఏడుపు పళ్ళు కొరుకుంటూ ఉంటాయి. ఆ నిత్యత్వానికి నువ్వు వెళ్ళకుండా నరకానికి వెళ్తే అక్కడ ఆరని అగ్నిలో ఉండకుండా ఉండాలనే బుద్ధి కలిగి నడుచుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా బైబిల్ గ్రంథములో 3వ బుద్ధి లేని కన్యకగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చూద్దామనండి. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో ఒక వ్యక్తి అక్కడ కనబడుతుంది. చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో రాయబడింది, ఇదిగో నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. అందులో ఒకరి పేరు ఓర్ప, ఇంకొక పేరు ఋతు. ఓర్ప ఏం చేసిందంటే అత్తను దగ్గర పోయి చక్కగా ముద్దు పెట్టుకొని ఏం చేసింది, అత్తను నయోమిని విడిచిపెట్టి ఏమైపోయిందమ్మా, లోకంలో కలిసిపోయింది. ఈరోజు నీవు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి లేనటువంటి కోడళ్ళుగా ఎంతమంది ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు కోడళ్ళ పరిస్థితి చూస్తే ఫ్యాషనేట్గా తయారయ్యారు. అత్త మామలు పట్టించుకోరు. రేపు కూడా మీరు అత్త మామలు అవుతారు. రేపు మీకు కూడా భోజనాలు ఉండవు. మీరు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారు. జానన్న ఎప్పుడు చెప్పేవాడు, నేను అన్న ఎప్పుడు చెప్పి ఆ కథ చెప్పేవాడు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి ఏం చేసినాడు, తన తండ్రిని గంపలు ఎత్తుకొని పోయినాడు ఊరు బయటకు ఎత్తుకొని పోతుంటే ఈ తండ్రి యొక్క కుమారుడు చిన్న బాలుడు చూస్తా ఉన్నాడంట. తీక్షణంగా చూస్తూ ఆ తండ్రి వెంట వెళ్ళినాడంట. ఆ తండ్రి ఏమో వాళ్ళ నాన్నని తీసుకొని కొండకు పోయినాడంట. ఆ కొండలో ఇడిచిపెట్టి వస్తుంటే ఈ చిన్న కుమారుడంట ఆ గంప వెనక్కి తెచ్చుకున్నాడట. ఏంటికి రా నువ్వు గంప వెనక్కి తెచ్చుకుంటున్నావు అంటే, రేపు నిన్ను కూడా మోసుకుపోవాలి కదా డాడీ, అందుకే ఈ గంప తెచ్చుకుంటున్నాను అన్నాడంట. నిజంగా బుద్ధి లేనటువంటి వారు లోకాశలకు వెనుకకు చూసి ఈ ఓర్ప ఏమంటుందంటే, అత్త చెప్పింది నయోమి, అమ్మా యవనస్తురాలువి, నువ్వు ఉంటావో లేదో చూసుకొని మంచి వ్యక్తిని చూసుకొని పెళ్లి చేసుకోమంటే ఈమె సంతోషంగా స్వీకరించి ముద్దు పెట్టుకొని అత్తను వదిలేసి చక్కగా లోకం వెంట పోతా ఉందంట. ఈరోజు లోకము వెంట నడిచే స్త్రీలు చాలా మంది ఉన్నారు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థం. ఒకరోజు మీరు అద్దం దగ్గర నిలబడి చూసుకోండి. అద్దం ముందర నిలబడి చూస్తే మీరు అందంగా కనపడతారని మీరు అనుకుంటుంటారు. అద్దం ముందర మీరు అలా చూసుకుంటూ వెళ్తే చివరికి మీ అస్థి పంజరమే మీకు కనబడాలా. చాలా మంది అందాన్ని చూసుకొని లోకాన్ని చూసుకొని పోయేవారు చాలా మంది ఉన్నారు. అలా ఉంటే మీరు బుద్ధి కలిగిన వల్ల బుద్ధి లేని వల్ల చెప్పండమ్మా. లోకములో ఉంటే మీరు అత్తామామలకు చక్కగా ఇంత భోజనం పెట్టండి. మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓర్ప ఎట్టబోయిందో తెలియదు బైబిల్లో ఉన్న. లోకల్లో ఉంటే నువ్వు ఎట్టబోతావో
అంతే, స్విచ్ ఆఫ్గా నిన్ను మరిచిపోతారు. కానీ అత్తను కావలి కాచిన రూతు శ్రేష్టమైన భవిష్యత్తును తెచ్చుకుంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బుద్ధి కలిగిన రూతు వలె నీవు ఉన్నావా, లేక బుద్ధి లేనటువంటి ఓర్ప వలె నీవు ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నాలుగవదిగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది. దావీదు మొదటి భార్య అయిన మికాలు. ఏం పేరమ్మా? మికాలు. ఈమె ఎవరంటే సౌలు రాజు యొక్క కూతురు. సౌలు రాజు యొక్క కూతురు. నిజంగా చెట్టు మంచిదైతే కాయలు కూడా అంటుంటారు పెద్దలు, చెట్టు మంచిదైతే కాయలు మంచిదైతే. ఈ సౌలు యొక్క కూతురైన మికాయలు మనోడు ప్రేమించి పాపం పెళ్లి చేసుకుంటే దావీదు మికాలు నా ప్రేమైన దేవుని బిడ్డలారా భర్తను అసలుకు తీసి పాడేస్తుంది. భర్తకు విధేయత చూపనటువంటి స్త్రీలు ఈనాడు భూమి మీద చాలా మంది ఉన్నారు. మా సార్ చెప్పేవాడు, ఒరేయ్ నాకేమో 1,50,000 జీతం రా, మీ భార్యకేమో, నా భార్యకేమో కాంపౌండరు, ఇంట్లోకి వస్తాకల్లా నన్ను ఇటు ఆడిస్తుందంట. ఎటు ఆడిస్తుందంట? ఏయ్ కూర్చో, బడాయి ఆపు. ఎవరు? భార్యలు. నీ బడాయి నజాలయ్యా కూర్చో అంటదంట. ఎందుకు? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తా ఉన్నా, నాదే అప్పర్ హ్యాండ్ అంటదంట. ఈ మికాయలు ఆ భర్త దావీదు, ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క దావీదు ఇదిగో నాట్యం ఆడుస్తూ, ఇదిగో వీధులలో గంతులు వేస్తూ వస్తూ ఉంటే మికాల్ అంటది, వీనికి పిచ్చి బట్టి తిరుగుతా ఉన్నాడేమో. ఈమె బుద్ధి కలిగిందే, బుద్ధి లేదే? మీరు చెప్పండి అమ్మా. ఆ మాట చదవండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. త్వరగా 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథమా 6:22. సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి ఏంటది నువ్వు చేసే పని ఏంటి? చాలు దావీదును ప్రశ్నిస్తా ఉంది. ఏం చేస్తున్నావు నీవు? చలి కట్టెలలో వెర్రివాణి వలె తిరుగుతా ఉన్నావు. ఏం చేస్తున్నావు నీవు అంటే దావీదు అంటాడు, నేను నా దేవుని సన్నిధానములో అనుభవిస్తున్నాను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నిజంగా భార్యలు అయినటువంటి మీరు మీ యొక్క భర్తకు ఎంత విధేయత విలువ ఇస్తున్నారు? నిజంగా మీరు హృదయం మీద చేయబెట్టుకోండి. మనలో మన మాట అప్పర్ హ్యాండ్ మీద పెద్ద అయినదే ఇంట్లో. చెప్పండి అమ్మా, మందే కదా? మందేనా? అలా ఉంటే వాక్యం చెప్తుంది, స్త్రీలట తమ భర్తకు విధేయులై ఉండాలా. స్త్రీలు భర్తకు లోబడి ఉండాలా. అప్పుడు మీరు బుద్ధి కలిగినటువంటి వారు. అలా కాకుండా భర్తకు మీరు అవిధేయత చూపిస్తే మీరు ఎలాంటి వారు? బుద్ధి లేనటువంటి గుంపు. ఒకవేళ అలా ఉన్నట్లయితే మీ జీవితాలను మీరేం చేసుకోవాలా? ఓ పిచ్చని మాదిరి గెంతుతున్నావు ఏంటయ్యా నువ్వు అని దావీదుని అంటుంది. నిజంగా దేవుని సన్నిధిని అనుభవించేవారు మీ కంటికి పిచ్చోళ్ళ మాదిరి కనపడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న విలువ మీకు తెలియదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మికాలు గమనించండి, ఆ ఎగతాళి చేసినందుకు, భర్తకు అవిధేయత చూపించినందుకు ఆమె జీవితంలో ఆమెకు గర్భఫలము లేకుండా దేవుడు చేశాడు. ఆమె గర్భఫలమే లేకుండా చేశాడు. నీ అవిధేయత, దేవుని నీ తిరస్కరణ, బుద్ధి లేనటువంటి నీ ధనము, కుటుంబాన్ని నడిపించుకోలేనటువంటి నీ దౌర్భాగ్యమైన జీవితము నీ కుటుంబానికి శాపం తీసుకొస్తుంది.
దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళొద్దండి. దేవుని మాటలు ఎవరు ధృవీకరించమాకండి. బైబిల్కు వ్యతిరేకంగా ఎవడు నడవడానికి వీలు లేదు. ఈరోజు దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఫూలిష్నెస్ ఇస్ అ సిన్. ఆ ఫూలిష్నెస్, బుద్ధి లేని తనమే ఒక పాపం. ఆ పాపం నీ కుటుంబాన్ని దహించి వేస్తుంది. ఆ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కాలను మన జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించిపోతున్నాను. 5వ వ్యక్తిగా అననీయ సప్పీరా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీకు సప్పీరాను జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మీరు బైబిల్ ఉంటే తీయండి ఒకసారి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని అంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అంటే ఎవరు? సప్పీరా. చెప్పండి అమ్మా, ఎవరు ఆమె? సప్పీరా అంటుంది దేవుని సేవకుడితో, అయ్యా చదివినా, మేము ఆ భూమిని అంతకే అమ్మితిమి. సప్పీరా ఏం చెప్తుందంటే అబద్ధం. నేను ఒక మాట అడుగుతా, నేను ఇంతవరకు ఒక అబద్ధం అన్నా ఆడలేనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? అయ్యా, మన నోరు తెరిస్తే మనకేమొస్తాయి? ఇంట్లో అయ్యవారు ఉంటారు, కంతులోళ్ళు వస్తే ఏమంటారంటే, మా ఆయన లేడు, నా ఇప్పుడే బయట పోయినాడని చెప్తారు. మా ఆయన లేడు, ఇప్పుడే బయట పోయినాడని. పొద్దున్న లేస్తానే అబద్ధాలు. ఇలాగ అన్న చెప్పాడు. సెల్ ఫోన్లో ఇంట్లోనే ఉంటాడు, అన్నా నేను ఊరు వెళ్ళినా ఇంకొక వారం పడతానని చెప్తాడు. ఇలా అబద్ధం. అబద్ధానికి జనకుడు ఎవరు? వాళ్ళు చెప్పారు బాబు, వాళ్ళు చెప్తారు. మీరు అంటే అబద్ధాలు ఆడుతున్నారంటే ఎవరి ఫ్యామిలీ మనము కదా. కాబట్టి అబద్ధాలు నీ నోట రానే రాకూడదు. ఆ కాలంలో పేతురు సంఘాన్ని నడిపిస్తున్న కాలంలో అననీయ సప్పీరాలు అనేటువంటి కుటుంబం, వీరు కొంతకాలము దేవునికి నమ్మకంగా ఉన్నారు. వారిలో ఈ అబద్ధం అనేటువంటి ఆ యొక్క సైతాను యొక్క లక్షణం వారిలోకి రావడం వలన సప్పీరా దైవ సేవకుడికి అబద్ధం చెప్తుంది. అయ్యా, మేము భూమి నమ్మితే ఇంతే వచ్చింది అయ్యా అని చెప్తుంది. కొంత దాచిపెట్టుకుంది. చాలా మంది దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టే గుంపులు చాలా ఉన్నాయి. దాచిపెట్టే వాళ్ళు ఎంతమంది దాచిపెట్టుకుంటున్నారు? వాక్యం చెప్తుంది, భూమి మీద మీ కొరకు ధనమునైనను ఏమిటిని మీరు దాచుకోవడానికి వీలు లేదు. ఇక్కడ దాచిపెట్టుకుంటే ఏమవుతుందంట? తుప్పు పడుతుందంట. ఎక్కడ దాచుకోవాలా? పరలోకమందు మీ ధనాన్ని దాచుకోవాలా. సప్పీరంటుంది, లేదయ్యా ఇంతేనయ్యా. కొంతమంది అబద్ధాలు ఆడడానికి వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు కూడా ఎట్లా ఆడతారంటే అది నిజమేనేమో అన్నట్టు చెప్తారు. సాతాను మాదిరి. నా ప్రియమైన దేవుడి యొక్క బిడ్డలారా, వాక్య బిడ్డలు, నా ప్రియ సహోదరి సహోదరులారా, సప్పీరా అంటుంది ఇంతేనాయా తెచ్చుకుంది అంటే దేవునికి తెలియదమ్మా? మనమేందో దేవునికి తెలియదా? కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పుకి ఇంత, కారంకి ఇంత, కరెంటు బిల్లుకి ఇంత, పాలకు ఇంత అన్ని తీసిపెట్టి దేవునికి కొంత తీసి పెడతారు. ఎంత తీసి పెడతారు? కొంత. పాస్టర్ గారికి ఇచ్చేదేమో ఎంత? కొంత. మన ఇంటికి పెట్టేది మాత్రము ఎంతో. ఇలాగా నీ జీవితంలో అబద్ధాల గుండా నువ్వు నడుస్తూ ఉంటే నీవు ఆశించినటువంటి ఫలితాన్ని నువ్వు చూడలేవు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే సప్పీరా ఆ అబద్ధం ఆడిందో మరి ఏమైనారంట? వచ్చి ఏమైనారు? అబద్ధం ఆడితే ఏమవుతారమ్మా? చెప్పండి, బైబిల్ ఉంది. వాళ్ళు ఏమైనారంట? చచ్చిపోయారు. చచ్చిపోయారు. దేవునికి ఇవ్వవలసినటువంటివి మనము దశమ భాగాలు అనేవి దేవునికి మనము ఇవ్వాలా. నిజంగా మనం సంపాదించే, ఉద్యోగం చేసేటువంటి విషయాల్లో ఎవరమైనా మనము సంపాదించిన దానిలో దేవునికి దశమ భాగాలను అందివ్వాలా. ఎంతమంది నిక్కచ్చిగా చేస్తున్నారు? దశమ భాగాలు మేము ఇస్తున్నామని మనస్సాక్షితో చెప్పండి.
ఇదిగో నేను నా దేవునికి దశభాగాలు ఇస్తున్నానని అనేవారు ఎవరైనా ఉంటే వారికి ఆకాశాలు తెరవబడతాయి, ఆకాశపు తుమ్ములు తెరవబడతాయి. పట్టజాలని విస్తారమైన ధననిధి దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఏమి మీకు కొదువ చేయడు. ఎప్పుడైతే నువ్వు బిగబడతావో అన్నీ కూడా మీకు బిగబడబడతాయి. ఈరోజు దేవుని సేవకుడిగా మీకు చెప్తున్నా, ఇప్పుడు సప్పీరా బుద్ధి కలిగిందా, బుద్ధి లేదా? చెప్పమ్మా. దేవునికి ఇవ్వవలసినటువంటివి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే మీరు అందరూ కూడా ఆ కోవకి చెందుతారు. ఏ కోవా? బుద్ధి లేని కోవా. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా, 5 మంది పేర్లు చెప్పాను. ఒకటి చెప్పండి, అవ్వ. రెండో పేరు లోతు భార్య. 3 ఓర్ప. 4 మికాలు. 5 సప్పీరా. వీరందరూ కూడా బుద్ధి లేనిటువంటి వారుగా మిగిలిపోయారు. నిజంగా దేవుని రాకడ సమీపంగా ఉంది. బుద్ధి కలిగి నువ్వు జీవించినట్లయితే నీకు తలుపు తీయబడుతుంది. చెప్పండి, బుద్ధి కలిగి నువ్వు ఉంటే నీకు తలుపు తీయబడుతుంది. కన్యక మాదిరిగా ఉండి లోపల చేసే పనులన్నీ కూడా నీవు అబద్ధికుడి యొక్క పనులు చేస్తా ఉంటే డోర్ క్లోజ్ చేయబడతాయి. మరి ఎంత తట్టినా కూడా దేవుడు అంటాడు, అసలు మీరు ఎవరో నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేదే. ఆ రోజు అంటాడు, ప్రభువా ప్రభువా నీ నామమున్న దయాలలో కొట్టాం కదా ప్రభువా. ఇదిగో నేను ప్రసంగం చేస్తుంటే 5 టీవీలలో వచ్చేవాడు కదా ప్రభువా. ప్రభువా నాకు 1,00,000 మంది సంఘం ఉంది కదా అంటే, నీవు బుద్ధి లేని వాడిగా, బుద్ధి లేని దానిగా నీవు జీవిస్తే, ఈ లోకంలో నీవు చేస్తున్నదే నిజమైన సేవ అని నువ్వు భ్రమలో ఉంటే, దేవుని చిత్తానుసారం కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే, పరలోకపు రాజ్యపు గేటు దగ్గర కూడా నువ్వు వెళ్ళలేవు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో, ఎవరైతే ఆయన అర్ధరాత్రి కేక వినగలుగుతారో, ఆ కేకను ఎవరైతే వింటారో వారు మాత్రమే ఆ యొక్క సన్నిధికి వెళ్ళిపోతారు, రాజ్యాన్ని చూస్తారు. మిగిలిన పరిస్థితి అంతా కూడా విడవబడేటువంటి స్థితి. కాబట్టి మీరందరూ కూడా యేసయ్యను నమ్ముకున్న వారు రక్షణను కలిగి ఉండండి. రక్షణతో పాటు దేవుని వాక్యాన్ని కలిగి ఉండండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. బుద్ధి కలిగి, సిద్ధపాటు కలిగి, మీ యొక్క దివిటీలలో నూనెను పోసుకొని, అనగా వాక్యాన్ని నింపుకొని, సాక్ష్యాన్ని కలిగి, విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలా. పరలోకమే, అందరూ లేచి పడదాం. నాంతపురం చూడాలనే నా తాపత్రయం, పరలోకమే నా అంతపురం చూడాలనే నా తాపత్రయం. ఎంతమందికి ఆశగా ఉంది పరలోకం చూడాలని? అందరూ చేస్తారు. కానీ యు ప్రిపేర్ టుడే. దేవుడికి విధేయత చూపిస్తూ బుద్ధి కలిగి నువ్వు నడుచుకుని దేవుని రాజ్యం వైపు చూడు. దేవుడు నిన్ను నిత్యత్వాన్ని తీసుకెళ్తున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన దూతలతో యూదా గోత్రపు సింహమై, ఆయన ప్రకటన 5 అధ్యాయం ప్రకారంగా నీ ఎదుట ఇదిగో మధ్య ఆకాశంలోకి వస్తుండగా, సిద్ధపడు సంగమా, ఎత్తబడతావు. సిద్ధపడకపోతే నువ్వు విడవబడతావు. ప్రేమగల రాజు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇద్దరు తిరుగలి విసురుతుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుతుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు.